ఈరోజు ఇక్కడికి వచ్చిన తెగు అంటే ఏమిటి, ఏంటి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన ఇది మీరు గుర్తించాలి, కానీ గుర్తించడం లేదు. నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే ఎందుకు ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్, ఇది అంత తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలను కొడుతున్నాడు సార్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు. చెప్పావురా, ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. చెప్పు, నువ్వు చెప్పు, వినండి రా, మీరందరూ వినండి. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే ఏం చేస్తారు? తోలు తీస్తాం అని నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? మీతో అవుతుంది ఏందని ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం. 70 రాయిళ్ళు అనుకుంటే మనకన్నా 70 రాయిళ్ళు ఇల్లు. రోజుకొక డైవర్షన్ టాపిక్ చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. నువ్వు ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకో. ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. అంతా బాగానే ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూసారా సార్ డబుల్ యాక్షన్? ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ అబ్బా, కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న. ఏందన్నా నువ్వు? చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3000 కోట్ల రూపాయలు మాత్రం మండుతున్నట్టుంది. డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. ఇష్టం వచ్చినట్టుగా మరో విశాఖపట్నంలోనే మరో భూమి గదైతే నేను ఖండిస్తాను. లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1500 కోట్లు, 2000 కోట్లు నీకు రాదులే. ఏం సార్ తిరిగి చెప్తారు? నేనేమన్నాను సార్? రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు. లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని దోస్తా ఉన్నారు. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. 300 రూపాయలకి 30,000 రూపీస్ బొక్క పెట్టుకున్న ఎదవడం ఉన్నాడంటే అది మనమే. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. ఏంటి మమ్మీ ఎవడీడు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.